అందరికీ నమస్కారం. ఈరోజు 3వ జాతీయ ప్లీనరీ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, జననేత, మనందరికీ కూడా దశ దిశ చూపించగలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇప్పుడే పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆటవిక పరిపాలన గురించి చెప్పడం జరిగింది. ఇది నిజమా కాదా? ఈ రాష్ట్రంలో అరాచకాలు, అక్రమాలు జరుగుతున్నాయా లేదా అని చెప్పని మనందరం కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక కొత్త రాజ్యాంగం రాశారనేది మనందరం కూడా గమనించాల్సిన విషయం. ఆ రాజ్యాంగంలో లోకేష్ బాబు గారు ఎవరైతే జయంతికి వర్ధంతికి తేడా తెలియని వ్యక్తి ఉన్నారో, లోకేష్ బాబు గారి దగ్గర నుంచి జన్మభూమి కమిటీల వరకు కూడా పూర్తిగా అరాచకాలు చేస్తున్నాయన్నది అది నిజమా కాదా మీరందరూ కూడా ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. అటువంటి అరాచకాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి పతనం ఈ వేదిక నుంచే బిగినవుతుందని చెప్పని మీ ద్వారా తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకు అందరికీ కూడా తెలియపరుస్తున్నా. అదేవిధంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గపు పరిపాలన ఎట్లా ఉందంటే, మొన్న ఈ మధ్యన బాలకృష్ణ గారు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి బావమరిది, అదేవిధంగా లోకేష్ బాబు గారి మామగారు అయిన బాలకృష్ణ గారు మొన్న ఈ మధ్యన ఒక వేదిక మీద చెప్పడం జరిగింది. ఆడవారు కనపడితే ఏమనాలని చెప్పన్నారు? ముద్దేనే పెట్టాలా, లేకపోతే ఒక అసభ్యమైన మాటలు మాట్లాడి ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా అవమానించే విధంగా మాట్లాడిన విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే. అదేవిధంగా ఏదైతే ఇందాక పెద్దలు చెప్పారు, రామచంద్రారెడ్డి గారు, చింతమనేని ప్రభాకర్ కానీ, కేసినేని జ్ఞానయ్య కానీ, బోండా ఉమా కానీ, ఎంతమంది వాళ్ళ ప్రజాప్రతినిధులు ఈరోజు అధికార దుర్వినియోగం చేస్తారో మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే సోషల్ మీడియా మీద అరాచకాలు, రవికిరణ్ కానీ, రవీంద్ర కానీ ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న నిజాల్ని ప్రజలకు తెలియజేసే విధంగా చూపిస్తున్నారో వాటి మీద నియంత్రించే విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఈ యొక్క పరిపాలనని అరాచకంగా, అక్రమంగా చేస్తూ ఈరోజు అదేవిధంగా వాళ్ళ తెలుగుదేశం నాయకులు ఐవి కృష్ణారావు గారి మీద ఎటువంటి అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టారో కూడా మనందరం కూడా చూస్తున్న పరిస్థితులు. వాటన్నింటినీ కూడా నియంత్రించకుండా ఓన్లీ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తలు మాత్రమే నియంత్రణ చేస్తూ ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తులందరినీ కూడా కేసులు పెడుతూ వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్టులు చేస్తున్న ఈ యొక్క నీచ ప్రభుత్వాన్ని చరమగీతం పాడాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మీ ద్వారా అడుగుతున్నాను. అదేవిధంగా ఆనాడు అంగవీటి రంగా గారి హత్య నుంచి ఈనాడు నారాయణ రెడ్డికి హత్య వరకు కూడా చంద్రబాబు నాయుడు కారణమా కాదా అని చెప్పని మనందరం కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కర్జు గారు చెప్పారు, ఈ యొక్క రాష్ట్రంలో అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, ఈ యొక్క రాష్ట్రంలో అర్జెంటుగా రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పని ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చెప్పాడంటే ఈ యొక్క రాష్ట్రం పరువు ఎంత పోయిందా అనేది చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ కూడా గ్రహించట్లేదు. అదేవిధంగా మనం కూడా చెప్పట్లే విషయం, ఈ యొక్క గుంటూరు జిల్లా జడ్పీ చైర్మన్ జాన్ మూన్ గారు చెప్పారు, ఏమని ఈ యొక్క మంత్రి రావెల కిషోర్ బాబుతో
మాకు ప్రాణహాని ఉంది అని. అంటే ప్రతిపక్ష నాయకులనే కాదు, ఎవరైతే అధికారంలో ఉండి వాళ్ళకి తిరుగుతారో వాళ్ళను కూడా భయపెట్టే విధంగా, వాళ్ళను కూడా హతమార్చే విధంగా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ముఖ్యంగా మొన్న ఈ మధ్యన నందిగామలో బస్సు యాక్సిడెంట్ జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన వెంటనే హైదరాబాద్ నుంచి బై రోడ్డు వచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరినీ కూడా కలుసుకొని వాళ్ళకి ధైర్యం చెప్పే విధంగా, వాళ్ళకి న్యాయం చేయే విధంగా పనిచేస్తే వారి మీద పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని చూసినా కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూసినా కానీ ఈ రోజు భయపడుతుంది. ఎందుకు భయపడుతుందంటే ఇందాకే కరప్షన్ బుక్స్ లో చూపెట్టారు. 3,70,000 కోట్లు కరప్షన్ చేసి వాటిని కప్పిపుచ్చడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. దాని మీద ఎవరు ఏలెత్తి చూపినా గానీ వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడతాం. నిన్న నంద్యాల బై ఎలక్షన్స్ లో కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. ఏమని, మీ మీద ఎవరైతే మాకు సహకరించట్లేదో వాళ్ళ మీద మేము రౌడీ షీట్లు పెడతాం, ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ కూడా తీసేస్తామని చెప్పని చట్టాన్ని వీళ్ళ చేతులు తీసుకొని ఈ యొక్క రాష్ట్రాన్ని దుర్మార్గంగా పరిపాలిస్తారని చెప్పని తెలియపరచుకుంటున్నాం. ఈ యొక్క పరిపాలన పోవాలంటే, రేపు వచ్చే ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూడాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే సాధ్యం అని చెప్పని మనందరం కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియపరచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే ఈరోజు అమరావతి భూముల్లో రైతులు ఎవరైతే నష్టపోతారో ఆ రైతులందరి మీద కూడా కేసులు పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా వాళ్ళని అరెస్ట్ చేస్తుందని తెలియపరచుకుంటూ, ఏదైతే ఈరోజు ఆటవిక పాలన అని చెప్పని ఈ యొక్క తీర్మానాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవేశపెట్టారో దాన్ని పూర్తిగా ఆమోదిస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇటువంటి ఆటవిక పాలన విముక్తి చెందాలంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమని చెప్పని మీ అందరి ద్వారా తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జై జగన్.